హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అల్తాఫ్, మీరు చూస్తున్నారు అల్తాఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు నేను నా ఫ్రెండ్ నాసర్ గారు కాలేజ్కి వెళ్ళి డీటెయిల్గా వ్లాగ్ అయితే తీయబోతున్నాం. సో గైస్, రెడీ అయిపోయి నేను నాసర్ గారు కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ కాలేజ్ 9కే ఉండేది, కానీ మేము ఇప్పుడు 9:45కి వెళ్తున్నాం. ఫస్ట్ పీరియడ్ మా క్లాస్ లేదు. థర్డ్ సెమిస్టర్ అయితే అసలు గ్యాప్ లేకుండా క్లాసెస్ ఉండేవి. పొద్దున్నే 8:30కి లేసేసి గబగబా రెడీ అయిపోయి 9 కల్లా కాలేజ్కి వెళ్ళిపోయి అప్పటికి లేట్ అయిపోయి అటెండెన్స్ అయితే పోగొట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. 9:55కి మా క్లాస్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్. మేమైతే ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్తున్నాం బండి మీద. ఫోన్ పడింది. ఇంకా కాలేజ్కి వెళ్ళే దారిలో మా లిఖిత్ గడు పరిగెడతా కనిపిస్తూ ఉంటాడు. వాడు కూడా మాలానే లేట్ అయితే వచ్చేసాడు. ఇంకా వాడిని ఎక్కించుకొని కాలేజ్కి వెళ్ళిపోతాం. క్లాస్ 10 కైనా కానీ మళ్ళీ లేట్ అయిపోయాం. టైం 10 అయితే అయింది. సో గైస్, క్లాస్ అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చేసాం. క్లాస్ అయిపోయి అలా తిరుగుదామని బయటకు వెళ్తున్నాం. సో ఇప్పుడు మన కాలేజ్ టూర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్, ఇదే మా కాలేజ్ జాయ్ యూనివర్సిటీ. కన్యాకుమారి నుంచి 25 కిలోమీటర్ రేడియస్లో ఉన్న వడకంకులంలో అయితే లొకేట్ అయి ఉంది. లోపలికి వెళ్ళి విజిట్ చేసేద్దాం. సో కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కనిపిస్తుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో మేము ఫీజెస్ పే చేస్తాం. ఇంకా ఎనీథింగ్ రిగార్డింగ్ స్టూడెంట్స్ ఇష్యూస్ అయితే ఇక్కడే సాల్వ్ అవుతాయి. ఇంకా మెయిన్ గేట్ నుండి రైట్కి వచ్చేస్తే మనకి ఎడ్యుకేషనల్ బ్లాక్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ స్టాచ్యూ వచ్చేసి మా కాలేజ్ ఫౌండర్ డాక్టర్ ఎస్ఏ సర్దార్ రాజాది. ఒకప్పుడు ఈ కాలేజ్ ఆయనే రన్ చేసేవారు. ఆయన పోయిన తర్వాత డాక్టర్ ఎస్ఏ జాయ్ రాజా వచ్చేసి ఈ కాలేజ్ని అయితే టేక్ ఓవర్ చేసేసుకొని జాయ్ యూనివర్సిటీగా అయితే మార్చేశారు. సో గైస్, ఈ 3 బ్లాక్స్ వచ్చేసి స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. ఆ 3 బ్లాక్స్ ఒకే దగ్గర ఉంటాయి, కానీ మా బ్లాక్ అయితే అక్కడ నుండి కొంచెం దూరంలో ఉంటుంది. ఇదే మా బ్లాక్, జీనో బ్లాక్. ఇక్కడ పారామెడికల్ సైన్స్ కోర్సెస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఎగ్జాంపుల్ అనెస్థీషియా, కార్డియాలజీ, రేడియాలజీ ఎక్సెట్రా ఫార్మసీ అన్నీ ఈ బ్లాక్లోనే జరుగుతాయి. సో గైస్, ఇదే మా కాలేజ్లో కొత్తగా ఇనాగ్రేట్ చేసిన మాల్. ఇదైతే నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పటి నుండి కడతానే ఉన్నారు, కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్ హాఫ్ అయిపోయిన తర్వాత అయితే కంప్లీట్ చేశారు. అది కూడా పూర్తిగా కాదు, ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకే కంప్లీట్ అయింది. మాల్ లోపలికి వెళ్ళి చూసేద్దాం. మాల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మీరు మా కాలేజ్ ఎడిట్స్ చూడాలనుకుంటే మా జూనియర్స్ రన్ చేస్తున్న జేయూ క్లిక్స్ అనే పేజ్ని కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసేస్తాను. విజిట్ అండ్ సీ. మాల్ అంబియన్స్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి తీసేసుకుంటాము. నేను మాల్కి వచ్చేసి పఫ్ తీసుకొని తింటున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ లిఖిత్ నాసర్ అయితే సమోసా తింటున్నారు. రివ్యూ అడుగుదాం, ఎట్టుందో చెప్పరా, ఎట్టుంది? పప్పు అయితే బాగానే ఉంది, తినొచ్చు. నువ్వు తినే సమోసారా? ఇంకా తర్వాత అందరం బిర్యానీ తీసేసుకుంటాం. పర్ పర్సన్ 150 రూపీస్ అయితే పడింది. ఇంకా బిర్యానీ తినేసాక క్లాసెస్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఎప్పుడు ఎండగానే ఉంటుంది. టెంపరేచర్ అయితే చాలా హార్ష్గా ఉంటుంది ఇటు సైడ్. ఇంకా అవైతే వాలీబాల్, ఇంకా బాస్కెట్బాల్ కోర్ట్స్. ఇంకా మా కాలేజ్లో ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్ ఇంకా రెడీ చేస్తున్నారు, రెడీ అవ్వలేదు. ఫుట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ అయితే రెడీ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. వీడియో స్టార్టింగ్లో అయితే మీకు కాలేజ్ గురించి డీటెయిల్ వీడియో తీసి పెడతాను, కానీ డ్యూ టు హెవీ వెదర్ అండ్ హార్ష్ ఎండ
సో ఇవాళకి ఇప్పుడు ఆపేస్తున్నాను. అండ్ సూన్ ఇంకా డీటెయిల్గా వీడియో తీసి అప్లోడ్ అయితే చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ గైస్. వీలైతే గంట కొట్టండి బ్రో.